జోహార్ కల్లుగీత వృత్తిలో అమరులైన అమర వీరులకు జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న, జోహార్ ధర్మ భిక్షం గారు, జోహార్ ఎస్ఆర్ దాట్ల గారు, జోహార్ పెరుమల్ల జగన్నాథం గారు, జోహార్ దేశం చిన్నమల్లయ్య, జోహార్ తొట్ల మల్సూర్ గారు, జోహార్ బొలగాని పుల్లయ్య, జోహార్ వర్దెల్లి బుచ్చిరాములు, జోహార్ అంబటి సత్యనారాయణ, జోహార్ బైరు మల్లయ్య, జోహార్ గుడాల చంద్రయ్య, జోహార్ మెరిల్ల శ్రీనివాస్. సోదరులారా, కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2వ తారీఖు బొలగాని పుల్లయ్య వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆగస్టు 18 సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికుల్ని సామాజిక చైతన్యం చేయడం కోసం చైతన్య యాత్రల్ని కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడతా ఉన్నది. మరి దాని పిలుపులో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో ఉదయం ప్రారంభించడం, అదే రకంగా కొమరవెల్లి మండలంలో కూడా ఇవాళ మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న చైతన్య సామాజిక యాత్రను ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. మరి అమరవీరుల్ని యాది చేయాల్సిన బాధ్యత, గుర్తించుకోవాల్సిన అవసరం, భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉండదని చెప్పేసి కల్లుగీత కార్మిక సంఘం భావించి గత 5-6 సంవత్సరాల కాలం నుంచి కల్లుగీత కార్మికుల సంక్షేమము, సామాజిక భద్రత కోసం కొట్లాడి అమరులైనటువంటి అమరులను గుర్తు చేయాల్సిన సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కల్లుగీత కార్మిక సంఘం 1952లో మొట్టమొదటి మహాసభ గార్లలో నిర్వహించుకున్నాం. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎస్ఆర్ దాట్ల, కార్యదర్శిగా ధర్మభిక్షం గారు నియమించడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు ఇవాళ గీతా కార్మికులకు వచ్చినటువంటి హక్కులన్నీ కూడా సాధించుకున్న జీవోలన్నీ కూడా ఏ పాలకులు, ఏ ప్రభుత్వం దయాదాక్షిణ్యం మీద రాలేదు, ఇవ్వలేదు. గీతా కార్మికులు తమ హక్కుల కోసం కొట్లాడారు. ఆ కొట్లాడమే కాకుండా పోరాడిండు. వీరోచితమైనటువంటి పోరాట ఫలితమే ఇవాళ కల్లుగీత వృత్తి గౌడుల చేతుల, గీతా కార్మికుల చేతిలో ఉన్నది. మరి ఒకప్పుడు చూస్తే మన పెద్దలు చెప్తారు, ఇటువంటి పెద్ద మనుషులు చెప్తుంటారు, ఈ మామూలు అర్రాసు మామూలు ఉండే తాటి చెట్ల మిగిలి పడితే పైసా కూడా వచ్చేది కాదు, ప్రభుత్వాలు పట్టించుకునేది కాదు అని చెప్పేసి. అందుకోసం ఈ వృత్తిలో మన పూర్వీకులుగా ఉన్నటువంటి పెద్దలు, ఈ వృత్తి మాది, ఈ వృత్తిలో పుట్టినాం మేము, మా నాయన పుట్టిండు, మా తాత పుట్టిండు, మేము పుట్టినాం, ఈ అర్రాసు మామూలు పోవాలి, కాంట్రాక్ట్ విధానం రద్దు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తే సొసైటీలు, టీఎఫ్టీలు ఏర్పడ్డాయి. అదే రకంగా తాళి చెట్టు దిగి వంటవాళ్లకు మరి కుటుంబ పోషణ ఉండాలి, చనిపోతే వైద్యం అందాలి అనేటువంటి దాంతో కొట్లాడితే ఎక్స్గ్రేషో వచ్చింది. ఆ వచ్చిన ఎక్స్గ్రేషో క్రమంగా కొట్లాడంగా గత ప్రభుత్వ కాలంలో 5 లక్షలు సాధించుకున్నాం. మరి అట్లనే ఇవాళ కొన్ని గ్రామాలకు భూమి కూడా సాధించుకున్నాం. ఇంకా చాలా గ్రామాలకు భూమి కావాలి, చెట్ల పెంపకానికి భూమి ఇవ్వాలి ప్రభుత్వం. అంతేకాకుండా ఇవాళ నౌకర్నామా చట్టాన్ని రద్దు చేసుకున్నాం, మైపూజ్ విధానాన్ని రద్దు చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాటి నుంచి నేటి వరకు ఉద్యమాలు, పోరాటాల ఫలితమే ఇవాళ గీతా కార్మికులకు హక్కులు వచ్చినాయి. మరి ఈ పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, మన భవిష్యత్తులకు తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ కల్లుగీత వృత్తి ఎప్పుడో తాతల పురాతన కాలం ఎట్లయితే ఉందో అట్లే ఉన్నది. అందుకోసం ఈ వృత్తిలో ఆధునీకరణ జరగాలి. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, శాస్త్ర సాంకేతిక రంగం పెరిగిన తర్వాత వ్యవసాయంలో మార్పులు వచ్చినాయి. ఒక 20 బత్తాలు పండినటువంటి పొలంలో ఇవాళ 60 బత్తాలు పండుతూ ఉన్నాయి. జామ చెట్లు, అన్ని చెట్లు శాస్త్ర సాంకేతిక రంగం పెరిగిన తర్వాత, హైబ్రిడ్ వచ్చిన తర్వాత అత్యంత దిగుబడి ఇస్తూ ఉన్నది. మరి కల్లుగీత వృత్తి మీద ప్రభుత్వాలు ఎందుకు పరిశోధన చేయట్లేదు, మరి ఇందులో హైబ్రిడ్ విత్తనాలు తీసుకోవట్లేదు, నూతన ఆవిష్కరణలు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అంటే కల్లుగీత ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తలేదు, లిక్కర్ ద్వారా ఆదాయం వస్తూ ఉంది. కాబట్టి కల్లుగీత వృత్తిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, సామాజికంగా ఇవాళ 5 లక్షల కుటుంబాలు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుండి 18 వరకు సర్వాయి పాపన జయంతి వరకు జరిగే అమరవీరుల యాదిలో సామాజిక చైతన్య యాత్రలు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా కల్లుగీత కార్మిక సంఘంలో పనిచేసి వారి యొక్క విలువైన జీవితాలను ఈ కల్లుగీత కార్మికులకు అంకితం చేసి ప్రాణాలు పణంగా పెట్టి వారికి హక్కుల కోసం సాధించి పెట్టిన అమరులను యాది చేసుకుంటూ
ప్రతి సంవత్సరం ఆగస్టు 2 నుండి 18 వరకు కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కలిగిత అమరవీరులకు ఏదైతే కలలు కన్నారో వారి ఈ యొక్క ప్రభుత్వం తన ఎన్నికల అనేక వాగ్దానాలు ఇచ్చింది. ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కలిగిత కార్మికులు చెట్ల మీదకి వెళ్ళి పిట్టల రాళ్ళు చనిపోతూ ఉన్నారు, శాశ్వత వికలాంగులు అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వం సేఫ్టీ కిట్లను ఇక్కడ చేర్యాల, కొమరేలి, మద్దూరు, దూలిమండ 4 మండలాల పరిధిలో ఉన్నటువంటి గీతా కార్మికులకు ఇప్పటి వరకు వాళ్ళ ట్రైనింగ్ లేదు, వాళ్ళకి ఇంతవరకు కిట్ల పంపిణీ లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ గీతా కార్మికుల మరణాలు తగ్గించేందుకు తక్షణమే సేఫ్టీ కిట్లు అందించాలని ఈ సమావేశం పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కలిగిత కార్మికులకు డబుల్ బెడ్రూమ్లు, పెన్షన్స్, అలాగే ఎక్స్రేషన్ 10 లక్షలు ఇస్తా ఉన్నారు. కానీ ఇంతవరకు దాన్ని జీవో రూపంలో తీసుకురాలేదు. కాబట్టి ఏదైతే ప్రభుత్వం తన ఎన్నికల హామీలు ఇచ్చిందో దాన్ని వెంటనే గీతా కార్మికులకు సంక్షేమానికి పెద్దపీట వేయాలి. వారికి ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి గారు